సరిగ్గా చెప్పదు. ఆ రోజు అల్లుడు గారు నిన్ను విసురుగా నెడితే కత్తిపీట మీద పడి వేలు తెగింది కదూ. లేదు నాన్న, నేను కూరలు తరుగుతుంటే నన్ను పూర్తి చేయనీయకుండా. ఏమిటి, కూరలు నీ చేత తరిగిస్తున్నాడా అల్లుడు? నేనెప్పుడైనా మీ అమ్మను తరగనిచ్చానా? ఎంత అన్యాయం అన్నాడు నాన్న బాధ నటిస్తూ. అప్పుడు అర్థమైంది, నాన్న కూడా నన్ను ఆట పట్టిస్తున్నారని. నా తల మీద ఉన్న నాన్న చేతిని దూరంగా నెట్టేసి, మీ ఇద్దరి కంటే ఆయనే ఎంతో నయం, తన పైన కోపం వచ్చిందని ఆయనతో చెప్పి ఉంటే ఓ 100 మాటలు సారీ చెప్పి ఉండేవారు అన్నాను కోపంగా. అదేనమ్మా నేను చెబుతున్నది కూడా. అల్లుడు గారు కూడా మీ నాన్నలా రోజుకు 10 మార్లు ఏదో విషయంగా కసురుతూ ఉంటే నీకీ పాటికి అలవాటైపోయి కోపం వచ్చేది కాదు అంది అమ్మ. ఏ విషయాన్నైనా నా మీదకు తిప్పి సాధిస్తుంది మీ అమ్మ, చూసావా అన్నాడు నాన్న. తరువాత అమ్మ వైపు తిరిగి, ఆ సాధించే టెక్నిక్స్ అమ్మాయికి కూడా కాస్త నేర్పవే అన్నాడు నవ్వుతూ. మీ ఇద్దరు ఆయన పార్టీ అని అర్థమయ్యింది. ఇంతకీ నాకు క్లాసు పీకడానికే ఇద్దరూ పరిగెత్తుకుని వచ్చినట్లుంది, అంతేగాని నన్ను చూడ్డానికో ఓదార్చడానికో కాదన్నమాట అన్నాను కోపం తెచ్చిపెట్టుకుంటూ. మళ్ళీ అమ్మ నన్ను దగ్గరికి తీసుకుంది. చిన్నప్పుడు నువ్వొకసారి వేగంగా పరిగెడుతూ గడప తట్టుకొని బోర్లా పడ్డావు. అప్పుడు నేను నిన్ను పైకి లేపి, చూసుకుని నడవాలి కదా కళ్యాణి అని ప్రేమగా కోప్పడ్డాను. ఇప్పుడు అల్లుడు గారు అన్న దాంట్లో కూడా ఆ తల్లి ప్రేమ కనబెడుతోంది అంది నన్ను ఒప్పించడానికి ప్రయత్నిస్తూ. అంతలో ఏదో మర్చిపోయినట్లు, ఆయన నన్ను చూస్తూ పెరిగావు కదా, మీ నాన్నగారి దగ్గర రోజు మాటలు పడుతూనే ఉన్నానుగా, అలవాటయ్యింది కాబట్టి నాకేమీ అనిపించడం లేదు. ఇంత చిన్న విషయానికి ఫీల్ అవుతున్నావంటే అల్లుడు గారు నిన్ను సుకుమారంగా చూసుకుంటున్నారని అర్థమైంది నాన్నకు చురక వేస్తూ. చూసావుటమ్మా మీ అమ్మ వాలకం. నాకు ఈవిడ దెప్పుళ్ళు అలవాటైపోయి ఏమీ బాధ అనిపించడం లేదు అన్నాడు నాన్న. ఇంతలో ఆఫీస్ నుండి మీరు వచ్చారు. అమ్మా నాన్నలను చూసి పలకరించి మీ చేతిలోని ఐస్ క్రీం ఉన్న కవరును ఫ్రిడ్జ్లో ఉంచారు. ఇక ఒకసారి కోప్పడ్డందుకు వారం పాటు ఐస్ క్రీంలు తెస్తారా అల్లుడు గారు? ఆ లెక్కన మీ మామయ్య గారి జీతం ఐస్ క్రీంలకే చాలదు అంది అమ్మ నవ్వుతూ. చూసావా కళ్యాణి, నన్ను అనకుండా మీ అమ్మ ఒక్క వాక్యం కూడా పూర్తి చేయదు అన్నాడు నాన్న. అందరం హాయిగా నవ్వుకున్నాం. ఇక నా మనసు తేలిక పడింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.